ప్రస్తుతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మామూలు కాదు. వేల కోట్లు అప్పులు చేసేస్తున్నారు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, మాకు అవకాశం ఇవ్వండి, మేము సంపద సృష్టిస్తామంటూ చెప్పుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. మంగళవారం వస్తుందంటే 3,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు అప్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 15 నుంచి 20,000 కోట్లు అప్పులు చేసినారని చెప్తున్నారు. మళ్ళీ రేపటి మంగళవారానికి రెడీ అయిపోయినారు 3,000 కోట్లు అప్పులు తీసుకోవడానికి. మరి మీరు ఎలక్షన్లకు ముందు చెప్పినటువంటి మాటలన్నీ ఎటుపోయినాయి? మీ పార్టీ కానీ, మీ నాయకులు కానీ, మీ ఫ్యాన్స్ కానీ చెప్పినటువంటి మాటలు ఎటుపోయాయి? సంపద సృష్టించి ఎటుపోయింది సార్? వారం వచ్చేలోపు అసలు మంగళవారం వస్తుందే 1,000 కోట్లు అప్పులు చేయడానికి అన్నట్టుగా తయారయ్యారు మీరు. ఇంకా 4.5 సంవత్సరాలు ఇప్పటికే 20,000 కోట్లు అప్పు చేస్తే ఈ 4.5 సంవత్సరాలు ఇంకా ఎన్ని వేల కోట్లు అప్పు చేస్తారు? అసలు మీరు చెప్పిన సంపద సృష్టి అంతా అయిపోయింది. ఇవన్నీ బట్టి నీటి బుడగలేనని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం ఒకంత ఆశ్చర్యానికి గురైపోతూ ఉన్నారు.